అందరికీ. నేను ఈరోజు మేగడతో నెయ్యి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి ఒకసారి. మేగడ్ని ఎలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్ కూడా చూపిస్తున్నాను. చూడండి, మిక్సీ జార్లో వేసాను. అలాగే అందులో కొంచెం ఐస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది. మిక్సీ పెట్టుకున్న మేగడండి ఇది. దీన్ని తీసి ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టుకున్న ఐస్ వాటర్లో వేస్తున్నాను. చూడండి, ఐస్ వాటర్లో వేసాను. మళ్ళీ కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. చూడండి, 1 2 టైమ్స్ ఉండి 1 టైం వాష్ చేసుకొని ఇలా తీసుకొని మేగన్ని అయితే నేను ఇలా చేస్తాను. నెయ్యి చూడండి ఫ్రెండ్స్. ముందే తీసి పెట్టుకుందాను, చూపించాను కదా ఫ్రెండ్స్. ఇది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎలా కుక్ అవుతుంది. ఇలా దగ్గరకు అయ్యే కొలది మనకు ఆ నెయ్యి అనేది బయటకు వస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి. మేగడ చూడండి, మనకి ఇలా దగ్గర అయ్యి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. కలర్ షేడ్ అవుతుంది. ఈ టైంలో మనం జస్ట్ ఇంచు బెల్లం ముక్క వేసుకోవాలి. జాయింట్ బెల్లం అంటే నెయ్యి అనేది నిల్వ ఉంటుంది. ఇలా బుడగలు వస్తుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, నెయ్యి మరిగిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్లో చల్లారనిచ్చుకోవాలి. ఇదైతే చల్లారిపోయింది. చూడండి, నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి అండి. ఇంతకుముందు 2 3 టైమ్స్. ఇది కూడా ఇందులో వడపోతే ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, మీకు అది కూడా చూపిస్తాను.